గైస్, మనము పైథాన్‌లో ఫ్యాక్టరియల్ ఎలా చేయాలో మనం ఒకసారి నేర్చుకుందాం. దానికోసం మనకు మ్యాథ్ మాడ్యూల్ కావాలి. ఓకే. ఎం అని చెప్పేసి పిలుస్తాను నేను. నేను ఇప్పుడు ప్రింట్ ఎం డాట్ ఫ్యాక్టోరియల్. సో, ఎం డాట్ ఫ్యాక్టోరియల్ 6 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంతనో మనం తెలుసుకోవాలి. ఓకే. నేను రన్ చేస్తే ఎంత చూపిస్తుంది? 720. అదే మనము 20 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంతనో తెలుసుకోవాలంటే 20 టైప్ చేసి రన్ చేయాలి. చూడండి ఎంత ఫాస్ట్‌గా మనకి ఆన్సర్ అయితే ఇస్తుందో. అదే నేను ఒక 60 ఫ్యాక్టోరియల్ ఇస్తాను. సో, అది కూడా మనకి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి ఆన్సర్ వస్తుందో చూడండి. అండ్ నేను దీనికి ఎంత టైం పడతదో కూడా నేను తీసి చూపిస్తా నేను. పోర్ట్ ఫ్రమ్ సో, అంత మోడల్ ఇంపోర్ట్ చేసే బదులు ఇంత చేస్తాను. స్టార్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు date time dot now print dot now minus start time. సో, ఇప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే ఎంత పడుతుంది? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇది టైమ్ టేకెన్ అనమాట. ఓకే. టైమ్ టేకెన్. ఓకే. సో, చూడండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇంకొక ఫ్యాక్టోరియల్ కూడా ఇచ్చి చూద్దాము. సో, దాన్ని కూడా సేమ్ 100 ఫ్యాక్టోరియల్ రన్. ఓకే. సో, ఇంత ఫాస్ట్‌గా మనకి పైథాన్‌లో క్యాలిక్యులేషన్స్ అనేటివి జరుగుతాయి.